హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకిప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? మనం ఏ ప్లాట్‌ఫామ్స్‌లో డిజిటల్ మార్కెటింగ్ చేసుకోగలుగుతాము? మన బిజినెస్‌ని ఎన్ని రకాలుగా డిజిటల్ మార్కెటింగ్‌ని యూజ్ చేసుకొని ప్రమోట్ చేసుకోగలుగుతాం అనే టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనందరికీ తెలిసిందే డిజిటల్ మార్కెటింగ్‌లో మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే గూగుల్ నెట్వర్క్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రధానంగా కన్సిడర్ చేయొచ్చు. రెండోదొచ్చేసి సోషల్ మీడియా నెట్వర్క్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి త్రూ కూడా మనం యాడ్స్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు. గూగుల్‌కి సంబంధించిన నెట్వర్క్స్‌లో ప్రైమరీగా మనం సెర్చ్ నెట్వర్క్‌ని చూడొచ్చండి. నేను మీకొకసారి డిజిటల్ మార్కెటింగ్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయో వన్ బై వన్ చూపిస్తాను. ఆ తర్వాత ప్రతి టాపిక్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మీరిక్కడ గమనిస్తే ఇక్కడ నేను ఒక కీవర్డ్‌ని సెర్చ్ చేశానండి. సెర్చ్ చేస్తే 4 యాడ్స్ వచ్చాయి మనకిక్కడ. ఇలా స్పాన్సర్డ్ అని కనిపించింది చూసారా? ఇవి యాడ్స్ అన్నమాట. ఇది ఒక స్పేస్ అండి. మనకున్న ఈ ప్లాట్‌ఫార్మ్‌లో సెర్చ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇక్కడ పెయిడ్ యాడ్స్ వచ్చాయి. పెయిడ్ యాడ్స్ తర్వాత ఆర్గానిక్ యాడ్స్ వచ్చాయన్నమాట. వీటికి అమౌంట్ ఖర్చవ్వదు. ఎవరైతే వెబ్‌సైట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు కంటెంట్ రాసుకుంటారు. ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన బ్యాక్ లింక్స్ వీటన్ని స్టఫ్‌ని బేస్ చేసుకొని గూగుల్ అనేది ఆర్గానిక్‌గా ఫస్ట్ పొజిషను, సెకండ్ పొజిషను లేదా ఫస్ట్ పేజ్‌లోనో, రెండో పేజ్‌లోనో అదే ప్లేస్ చేసుకుంటూ ఉంటుంది. మీకిక్కడ ఇదొక ప్లేస్‌మెంట్ చూపించాను గదా! రెండోదొచ్చేసి ఫేస్‌బుక్‌లో గూడా మీరు గమనించొచ్చు. స్క్రోల్ చేస్తున్నప్పుడు న్యూస్ ఫీడ్‌లో మీకు యాడ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇది ఒక ప్లేస్‌మెంట్ అండి. ఫేస్‌బుక్‌కి సంబంధించిన యాడ్స్ ఎన్ని రకాలుగుంటాయో నేను చెప్తాను. రెండో ఆప్షన్ వచ్చేసి ఇది మనం ప్రధానంగా చూడొచ్చు. లింక్డ్ఇన్‌లో గూడా కొన్ని యాడ్స్ వస్తాయండి. ఇదొచ్చేసి ప్రొఫెషనల్ నెట్వర్క్. మీకిక్కడ జాబులు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాడ్స్ రన్ జేసుకోవచ్చు. అలాంటి యాడ్స్ మనం దీనిలో చూడొచ్చనమాట. ఫేస్‌బుక్ ఒకటి, లింక్డ్ఇన్ ఒకటి మీకు సోషల్ నెట్వర్కింగ్‌కి సంబంధించిన, సోషల్ మీడియాకి సంబంధించిన యాడ్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మూడోదొచ్చేసేసి యూట్యూబ్‌కి సంబంధించిన యాడ్స్ అండి. మీరు బాగా గమనిస్తూ ఉంటారు. ఏదైనా వీడియో ప్లే చేస్తున్నప్పుడు స్కిప్ యాడ్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ 2 వస్తాయి మీకు. ఇక్కడ మీరు గమనిస్తే వీడియో ప్లే చేస్తే వచ్చే యాడ్స్ విషయం పక్కన పెడితే, అసలు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని, ఒక యాడ్ అయితే వాళ్ళు ప్లేస్ చేశారండి. స్పాన్సర్డ్ యాడ్ అని. ఈ స్పాన్సర్డ్ అని వస్తే ఎవరైతే డబ్బులు కడితే ఈ యూట్యూబ్ అంటే మీరు గమనించాలి. యూట్యూబ్ గూడా గూగుల్ వాళ్ళదే. గూగుల్‌లో వచ్చే యాడ్స్ గాని, యూట్యూబ్‌లో వచ్చే యాడ్స్‌కి గాని, గూగుల్ యాడ్వర్డ్స్ వాళ్ళ సాఫ్ట్‌వేర్‌లోకెళ్ళిపోయి మనం పే చేసి యాడ్స్ పెట్టుకుంటాం. అంటే గూగుల్‌లో యాడ్ రావాలన్నా, యూట్యూబ్‌లో రావాలన్నా ఒకటే సాఫ్ట్‌వేర్ మీకు ఉపయోగపడుతుంది. అది గూగుల్ యాడ్వర్డ్స్. అది నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఈ టాపిక్ గురించి నేను క్లియర్‌గా చెప్తాను. ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము రెండిట్లో వచ్చే అన్ని రకాల యాడ్స్‌కి గూడా ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజరు త్రూ మనం యాడ్స్ పెట్టుకుంటామండి. మీరు ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్ కాకుండా యాడ్ సెంటర్‌ని గూడా గమనించొచ్చు. వాళ్ళు 2 పేర్ల మీద గూడా సాఫ్ట్‌వేర్స్ ఇస్తున్నారు బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ గురించి మాట్లాడదాము. ఎవరైతే గూగుల్ యాడ్వర్డ్స్ సాఫ్ట్‌వేర్‌లోకెళ్ళిపోయి, మా రిజల్టు ఆర్గానిక్‌గా రావట్లేదు. లేదా మాకు ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ కావాలి. కొంచెం ఇంత టర్నోవర్ పెరగాలి. లేదా మాకు కన్వర్షన్ కావాలి. లేదా పబ్లిసిటీ కావాలి. అని ఏదైనా ఒక రిక్వైర్మెంట్ మీద రిజల్ట్స్ విషయం పక్కన పెట్టేసి, వాళ్ళ వెబ్‌సైట్‌ని ప్రిపేర్ చేసుకొని గూగుల్ యాడ్వర్డ్స్‌లోకెళ్ళిపోయి పేమెంట్ కట్టేసేసి, ఏ కీవర్డ్ కొడితే మన యాడ్ రావాలి, ఏ లొకేషన్‌లో రావాలి, ఈవెన్ ఏజ్ క్రైటీరియా గూడా మనం మెన్షన్ చేయొచ్చండి అక్కడ. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ సీపీసీ అండి. మీరిక్కడ క్లిక్ చేస్తే సర్టెయిన్ అమౌంట్ అనేది వీళ్ళ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. సీపీసీ అంటే కాస్ట్ పర్ క్లిక్. కొన్ని కీవర్డ్స్‌కి రూ. 50 ఉంటుందనమాట. వాళ్ళు ఈ కీవర్డ్ టైప్ చేస్తే వచ్చే రిజల్ట్స్‌కి ఎవరైనా క్లిక్ చేసి వెబ్‌సైట్‌లోకెళ్తే మేము రూ. 50 కట్ చేస్తాము. కొన్ని కీవర్డ్స్‌కి రూ. 500 కూడా ఉండొచ్చు. బట్ యాన్ యావరేజ్‌గా 200-300 ఉంటుంది. మినిమమ్ కేస్ మీద రూ. 50-100 ఉంటుంది. హైయెస్ట్ అయితే 500 ఉండొచ్చు, 600 ఉండొచ్చు. హై కాంపిటీషన్ ఉందనుకోండి వాళ్ళు సీపీసీ కాస్ట్ పెంచేస్తారు. ఇక్కడ ఈ కీవర్డ్‌ని ఎంతమంది టైప్ చేస్తున్నారు పర్ మంతు, ఈ కీవర్డ్‌కి సీపీసీ ఎంతుంది మనం తెలుసుకోవాలంటే గూగుల్ యాడ్వర్డ్స్‌లోకెళ్ళిపోయి మనం టెస్ట్ చేయొచ్చండి. అక్కడ కొన్ని టూల్స్ ఉంటాయి. మనకు కావాల్సిన కీవర్డ్స్ మొత్తాన్ని టైప్ చేస్తే ఏ కీవర్డ్‌కి ఎంత సీపీసీ కాస్ట్ ఉంది, ఎంత వాల్యూమ్ ఉంది చెప్తుంది. లేదు అంటే కీవర్డ్స్ ఎవ్రీవేర్ అనే ఎక్స్‌టెన్షన్ ఉంటుందండి క్రోమ్ ఎక్స్‌టెన్షన్.
అది మనం కొనుక్కున్నా కూడా ఇక్కడే ఈ సెర్చ్ బార్ కింద మీకు సీపీసీ ఎంత, కాంపిటీషన్ ఎంతుంది ఈ కీవర్డ్‌కి, వాల్యూమ్ పర్ మంత్ ఎంతున్నది అనేది ఒక అప్రాక్సిమేట్‌గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ ఎక్స్‌టెన్షన్. ఓకే అండి. ఇక్కడ నేను గూగుల్.కామ్‌లో వచ్చే ఈ యాడ్స్ గురించి చెప్పాను. ఆ తర్వాత ఆర్గానిక్ రిజల్ట్స్‌కి సంబంధించిన టాపిక్ ఏంటి అంటే ఎస్ఈఓ అంటామండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎవరికైతే ఒక వెబ్‌సైట్ ఉంటుందో వాళ్ళ వెబ్‌సైట్‌కి కొన్ని కీవర్డ్స్ టైప్ చేస్తే మా వెబ్‌సైట్ రావాలి. ఈ పర్టిక్యులర్ కీవర్డ్స్‌కి మా వెబ్‌సైట్ రావాలి అని అనుకుంటారో, వాళ్ళు ఈ కీవర్డ్స్‌కి అకార్డింగ్‌గా కంటెంట్ రాసుకోవాలి. రాసుకొని బ్యాక్ లింక్స్ గూడా ప్రైమరీ థింగ్ అండి ఈ టాపిక్‌కి. ఈ 2 గూడా ఇంక్లూడ్ చేసి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి ఎస్‌ఈఓలో. చాలా పెద్ద సబ్జెక్ట్ ఎస్‌ఈఓ గూడా. నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోస్‌లో. ప్రస్తుతానికైతే ఎవరికైతే గూగుల్ యాడ్వర్డ్స్‌లో, స్పాన్సర్డ్ యాడ్స్‌లో కూడా అవసరం లేదు. మేము జెన్యూన్‌గా తెచ్చుకుంటాము. గూగుల్‌లో ఆర్గానిక్ అనుకున్న వాళ్ళు ఎస్‌ఈఓ చేసుకొని తెచ్చుకుంటారండి ఇవి. ఇదొచ్చేసి ఒక ప్లేస్‌మెంటు. ఇవొచ్చేసి రెండో ప్లేస్‌మెంట్స్. డిజిటల్ మార్కెటింగ్‌లో ఇదొక టాపిక్ అనమాట ఎస్‌ఈఓ. చాలా టఫెస్ట్ టాపిక్ అనమాట. ఓకే అండి. నేను మీకిప్పుడు ఫేస్‌బుక్‌లో యాడ్స్ ఎన్ని రకాలుగా ప్రమోట్ చేసుకోవచ్చో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరిక్కడ చూస్తే ఇది నా న్యూస్ ఫీడ్ అండి. ఇక్కడ నేను స్క్రోల్ చేస్తే నాకొక యాడ్ కనిపించింది. ఇప్పుడు మనం యాడా కాదా అని ఎలా కనిపెడతామంటే ఇక్కడ స్పాన్సర్డ్ అనే పదం వచ్చింది అంటే ఇది మనం యాడ్ అని గుర్తించాలండి. నేను స్క్రోల్ చేస్తున్నాను. సుమన్ టీవీ వాళ్ళది. ఇక్కడ మనకి స్పాన్సర్డ్ అనే పదం రాలేదు. అంటే ఇది జెన్యూన్‌గా వచ్చిన పోస్ట్ మామూలుగా వచ్చేస్తుంది మనకి. ఎక్కడైతే మనం స్పాన్సర్డ్ అనే పదం చూస్తామో ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ స్పేస్‌ని మనం యాడ్ కింద కన్సిడర్ చేయాలి. బేసిక్‌గా ఎన్ని రకాలుగా మనం యాడ్స్‌ని చూడొచ్చనే విషయాన్ని నేనిప్పుడు చెప్తాను. మనం ఏం చేస్తామంటే మన బిజినెస్‌ని సో అండ్ సో పర్సన్స్‌కి ఎళ్ళాలి. ఇంతమందికెళ్ళాలి అనే రీచ్ కోసం ప్రైమరీగా యాడ్ రన్ చేస్తామండి. అంటే రీచ్ ఎళ్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ మనకి ఇంకో బెనిఫిట్ రావాలి. అంటే మన బిజినెస్‌కి మెసేజ్‌లు రావడం గానీ, ఎంక్వైరీ ఫార్మ్స్ రావడం గానీ, సో అండ్ సో రిక్వైర్మెంట్స్ ఉంటాయిగా. ఈ 2 టుగెదర్‌గా మనకి అవ్వాలి. ఎలాగంటే ఇక్కడ మీరు ఈ పోస్ట్‌ని మీరు గమనిస్తే ఈ యాడ్‌ని ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయే ఒక రకమైన యాడ్ మనం చూడొచ్చు. ఇంకో యాడ్ ఏంటి అంటే క్లిక్ చేస్తే వాళ్ళ ఫేస్‌బుక్ మెసెంజర్‌లోకి మనని డైరెక్ట్ చేసేస్తుంది. అది ఇంకో రకమైన యాడ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ టైప్ ఏంటి అంటే ఈ ఇమేజ్ మీద లేదా ఈ స్పేస్‌లో మనం క్లిక్ చేస్తే ఒక లీడ్ ఫార్మ్ ఇక్కడే ఓపెన్ అయిపోతుంది. లీడ్ ఫార్మ్ అంటే ఎంక్వైరీ ఫార్మ్ అనుకోవచ్చు. ఆ ఎంక్వైరీ ఫార్మ్‌లో మన పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్, సో అండ్ సో డీటెయిల్స్ సబ్మిట్ చేసేస్తే వాళ్ళకి ఎవరైతే ఈ యాడ్ పెట్టారో వాళ్ళకి వెళ్ళిపోతుందండి ఆ ఎంక్వైరీ. అది ఒక రకమైన యాడ్ అనమాట. ఇంకా మీరు గమనిస్తే కొందరు వాళ్ళ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా డౌన్‌లోడ్ అనే బటన్ బేస్‌గా మీకు యాడ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అదేంటే వాళ్ళ యాప్‌కి డౌన్‌లోడ్ పెంచుకోవడం కోసం వాళ్ళు యాడ్స్ పెడుతుంటారు. ఇంకో యాడ్ ఏంటి అంటే కాల్ నౌ అనే బటన్ కూడా ఉంటుందండి. ఇక్కడ కాల్ నౌ ఉంటే మీరు ఇక్కడ టచ్ చేస్తే ఏమైద్దంటే వాళ్ళ డైల్ ప్యాడ్‌లోకెళ్ళిపోతుంది. అంటే రీడైరెక్ట్ చేయడం వరకే ఫేస్‌బుక్ బాధ్యత. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేస్తారు. సిమ్ 1, సిమ్ 2 మీరు కాల్ చేసుకొని వాళ్ళతో మాట్లాడతారు. ఇలాగా వేరియేషన్స్ ఉన్నాయండి. ఫేస్‌బుక్‌లో వచ్చే యాడ్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే యాడ్స్ గానీ రెండిటికి గూడా ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్ త్రూయే మీరు యాడ్స్ రన్ చేస్తారు. ఫేస్‌బుక్‌లో 2 ఉన్నాయండి. ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్ ఉంటుంది. ఫేస్‌బుక్ యాడ్ సెంటర్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఆ 2 సాఫ్ట్‌వేర్స్ నుంచి కూడా మీరు రన్ చేసుకోవచ్చు. బట్ ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి రెండిటికి కూడా ఒకటే సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఈ పోస్ట్‌లు మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు వచ్చే స్పాన్సర్డ్ యాడ్ గురించి చెప్పాను కదండీ! మీరు ఇంకా స్టేటస్‌లు కూడా చూస్తుంటారు. 4, 5 స్టేటస్‌లకు కూడా ఒక యాడ్ మీరు చూడొచ్చు. అది కూడా ఒక ప్లేస్‌మెంట్. న్యూస్ ఫీడ్‌లో వచ్చేది ఒక ప్లేస్‌మెంట్ గురించి చెప్పాను. స్టేటస్‌లో ఒక ప్లేస్‌మెంట్ వస్తుంది. మీరు గమనిస్తే ఈ రైట్ సైడ్ కార్నర్‌లో గాని, ఎక్కడో చోట బ్యానర్ యాడ్స్ వస్తూ ఉంటాయి. అవి కూడా ఒక ప్లేస్‌మెంట్స్. మీరు వీడియోస్ చూస్తుంటారు. వీడియోస్ చూస్తున్నప్పుడు ఫేస్‌బుక్‌లో ఆ వీడియో అయిపోయిన తర్వాత మీకొక బ్యానర్ రూపంలో నాన్ స్కిప్పబుల్ వస్తుంటాయి ఎక్కువగా. అలా యాడ్స్ రావచ్చు. లేదంటే వీడియో ప్లే అవుతుంటుంది. ఒక పర్టిక్యులర్ స్పేస్‌లో వాళ్ళొక ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే మనీ పే చేశారో వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళు ఇస్తుంటారనమాట. అలా గూడా మనం చూడొచ్చండి.
నేను మీకు గూగుల్ సంబంధించిన యాడ్స్ గురించి చెప్పాను. ఇప్పుడు సోషల్ మీడియా నెట్వర్క్ సంబంధించింది ఫేస్‌బుక్ అండి. సేమ్ సోషల్ మీడియాకి సంబంధించింది లింక్డ్ఇన్ కూడా. ఇక్కడ ఎటువంటి ఫంక్షనాలిటీ మనం చూస్తున్నామో ఫేస్‌బుక్‌లో, సేమ్ అలాగే ఇక్కడ గూడా లింక్డ్ఇన్‌లో గూడా వస్తుంది. అక్కడ గూడా న్యూస్ ఫీడ్‌లో స్క్రోల్ చేస్తుంటే, లేదా కొన్ని బ్యానర్ యాడ్స్ గూడా మనం చూడొచ్చు. ఇంకా ఫైనల్‌గా యూట్యూబ్ గురించి మాట్లాడదాం. యూట్యూబ్‌లో మీరు గమనించొచ్చు. వీళ్ళకి ప్రైమరీగా వీళ్ళు ప్లేస్ చేసే యాడ్స్ ఏంటి అంటే, ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో, ఆ వీడియోస్ ఓపెన్ చేసినప్పుడు వచ్చే యాడ్ ఒకటి. వీడియోస్ చూస్తున్నప్పుడు మధ్యలో గూడా కొన్ని యాడ్ వచ్చేస్తాయండి. మోస్ట్‌లీ స్కిప్పబుల్ ఉంటుంది. నాన్ స్కిప్పబుల్ 2 రకాలుగా వీళ్ళిస్తారు. ప్రైమరీగా అవే యాడ్స్ వీళ్ళవి. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఇంకెక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని చోట్ల వీళ్ళు పెట్టేశారనమాట యాడ్స్. ఇది గూడా ఒక ఎగ్జాంపుల్. ఇంకా ఒక పర్టిక్యులర్ వీడియో ప్లే అవుతున్నప్పుడు, ఈ స్పేస్ ఏదైతే ఉందో, ఈ స్పేస్‌లో గూడా వాళ్ళు యాడ్స్ పెట్టుకుంటున్నారు. ఇది గూడా ఒక ప్లేస్‌మెంట్ అనమాట. నేను ప్లేస్‌మెంట్ అనే పదం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఎక్కడెక్కడ మనం పెట్టగలుగుతాము యాడ్ అనేది గూడా మనం గమనించాలి. వీటిలో ప్రతి వెబ్‌సైట్‌కి యూనిక్‌గా ఒక ఆపర్చునిటీ ఉంటుంది. వాళ్ళ మెయిన్ కోర్ బిజినెస్‌కి సంబంధించిన యాడ్ ప్లేస్‌మెంట్ ఉంటుంది. ఫేస్‌బుక్‌లో అంటే న్యూస్ ఫీడ్ అనమాట. వాళ్ళ పోస్ట్‌లు స్క్రోల్ చేస్తున్నప్పుడు వచ్చే యాడ్స్ అనేది వాళ్ళ ప్రైమరీ థింగ్. యూట్యూబ్‌లో మెయిన్ థింగ్ ఏంటి? వీడియోస్ చూడడం అనమాట. ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వచ్చే యాడ్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. గూగుల్‌లో మీరు గమనించొచ్చు. కీవర్డ్ టైప్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్. దానిపైన ఉండే స్పాన్సర్డ్ యాడ్స్. అంటే వాళ్ళ బిజినెస్‌కి రిలేటెడ్‌గా వాళ్ళు యాడ్స్ ప్రైమరీగా ఇస్తుంటారు. బట్ వీటన్నిటికి కూడా ఈ బ్యానర్ యాడ్స్ అంటారన్నమాట వీటిని. ఎక్కడైతే స్పేస్ ఇంకా ఉంది మనం యుటిలైజ్ చేసుకోవచ్చు అనే వాటిని కూడా వీళ్ళందరూ వాడుకున్నారు. వాళ్ళు వాడుకొని ఏందంటే అక్యురసీ పెంచుకుందాం అని చెప్పి ఎవరికైతే ప్రమోషన్ చేసుకోవాలి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి హై పర్ఫార్మెన్స్ ఇద్దాము, హై అక్యురసీ ఇద్దాం అనే ఉద్దేశ్యంతో వాళ్ళు ఇట్లాంటి ప్లేస్‌మెంట్స్‌ని ఇంక్రీజ్ చేశారు. ఓకే అండి. ఇప్పుడు నేను మీకు చెప్పిన టాపిక్స్ కాకుండా మీరు కొన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ చేస్తే అక్కడ కూడా ఒక స్క్వేర్ బాక్స్‌లో, రెక్టాంగిల్ బాక్సెస్‌లో కొన్ని యాడ్స్ చూస్తారు. అక్కడ కూడా క్లిక్ చేస్తే హైపర్ లింక్ అయిపోతుంది. వాళ్ళ ప్రొడక్ట్ పేజ్‌లోకి మీరు వెళ్ళిపోతుంటారు. బేసిక్‌గా ఫ్లిప్‌కార్ట్ అని, అమెజాన్ అని ఇవన్నీ చూస్తుండొచ్చు. అవి కూడా డిజిటల్ మార్కెటింగ్‌లో ఉండే ఒక యాడ్ టైప్ అనుకోవచ్చండి. మోస్ట్‌లీ గూగుల్ యాడ్‌వర్డ్స్ నుంచే ఆ యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు ఫేస్‌బుక్ గూడా వాళ్ళ యాడ్స్‌ని వాళ్ళ నెట్వర్క్ వెబ్‌సైట్స్ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది ఆ యాడ్స్‌ని గూడా. ఇక్కడ గూగుల్ యాడ్‌వర్డ్స్‌తో గూగుల్‌లో వచ్చే సెర్చ్ రిజల్ట్స్ గురించి యాడ్స్ పెట్టుకోవచ్చు. యూట్యూబ్‌లో వచ్చే ఈ స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ పెట్టుకోవచ్చు. ఏవైతే కొన్ని యాప్స్ మీరు యూజ్ చేస్తున్నారో యాప్స్ ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు వచ్చే యాడ్స్, వెబ్‌సైట్‌లో వచ్చే యాడ్స్ మొత్తం గూడా గూగుల్ యాడ్‌వర్డ్స్ త్రూ పెట్టుకోవచ్చండి. ఇది మెయిన్ సాఫ్ట్‌వేర్. రెండోది ఫేస్‌బుక్ రిలేటెడ్‌గా ఉన్న ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్. సేమ్ అట్లాగే లింక్డ్ఇన్‌లో గూడా వాళ్ళ యాడ్స్ ఉంటుంది. ఒక సాఫ్ట్‌వేర్. దాని త్రూ అయి పెట్టుకుంటాం. ఈ మూడే అండి మెయిన్ థింగ్స్. ఇంకా కొన్ని మైనర్ సాఫ్ట్‌వేర్స్, మైనర్ టాపిక్స్ ఉన్నాయి. వాటిని గూడా నేను నా కన్సిడరేషన్‌కి వస్తే వాటి గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకేమైనా ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి డౌట్స్ ఉన్నా, రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నా మీ బిజినెస్‌కి నేను ఈమెయిల్ అడ్రెస్ ప్రొవైడ్ చేస్తాను. మా వాట్సాప్ నంబర్ గూడా ఇస్తానండి. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.